హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమెరికా డైరీ. మళ్ళీ స్టార్ట్ చేసేసానా ఏంటా అనుకుంటున్నారా? ట్రిప్ అనమాట. ఇండియాలో ఉన్నప్పుడు తెగ తిరుగుతూనే ఉంటాను, ఇంట్లో అస్సలు ఉండను అనమాట. హాలిడేస్ ఇచ్చినా కానీ ఎటో ఒకటి ఫ్రెండ్స్తో ట్రిప్ కానీ అట్లా వెళ్తూ ఉంటాను. మళ్ళీ అమెరికా వచ్చాను, వచ్చిన వారానికే మళ్ళీ ట్రిప్ అనమాట. నాకైతే ఫుల్ జెట్ లాగ్ ఉంది. నా జెట్ లాగ్ చూసి మా ఫ్రెండ్స్కి కూడా నీరసం వచ్చినట్టుంది. సర్లే పట్టకపోదాం అని చెప్పి తీసుకెళ్తున్నారు. రూమ్లో ఎవరు ఉండరు, ఒక్కదాని ఎందుకని తీసుకెళ్తున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ అక్క నార్త్ క్యారోలినాలో ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్తూ నన్ను కూడా తీసుకెళ్తున్నారు. నాకు అందరు కొత్త అనమాట, కొంచెం ఏంటో కొత్తగా ఉంది మొత్తము. ఇంకా ఇలా దారిలో వెళ్తుంటే కంపెనీస్ కనిపించినాయి. ఇంక దేవుడికి మొక్కడం స్టార్ట్ చేశాను. దేవుడా, ఓ నా మంచి దేవుడా, ఇన్ని కంపెనీస్ ఉన్నాయి, దీంట్లో ఒక్క జాబ్ లేవా అని చెప్పి మొక్కుంటూ కూర్చున్నాను అనమాట. సర్లే, వచ్చేది ఏదో వచ్చింది కదా అని చెప్పి ట్రిప్ని అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను. అసలు రోడ్ అయితే మాత్రం చాలా బాగుంది. వ్యూస్ వీడియోలో తీయడానికి కుదరట్లేదు, కళ్ళతో చూస్తే తెలిసిద్ది అంటారు కదా, అలా ఉంటుంది అనమాట. చాలా బాగుంది రూట్స్ అయితే మాత్రం. ఇంక ఇలా మెగ్డీ దగ్గర ఆగాము. మొత్తం 4 hours ట్రిప్ అనమాట. 4 to 5 hours పడుతుంది. సో దారిలో ఆగాల్సిందే ఖచ్చితంగా, అంతసేపు డ్రైవ్ చేయాలంటే. ఇంకా అలా చూస్తుండగానే నైట్ అయిపోయింది. నాకే అర్థం కాలేదు, ప్రశాంతంగా పడుకొని లేసాను. ఇంకా వెంటనే అక్క వాళ్ళ ఇల్లు కూడా వచ్చేసింది. అప్పుడే వచ్చేసిందా అనుకున్నాను నేను. వెళ్ళిన వెంటనే అక్క శ్రేష్ఠ ఎదురొచ్చేసారు. శ్రేష్ఠ అయితే చాలా క్యూట్గా ఉంది. ఇంక నెక్స్ట్ డే త్రివేణి సూపర్ మార్ట్ అని ఉంటుంది అనమాట. అక్కడ అన్ని గ్రాసరీస్, ఫుడ్, మీట్ అన్నీ దొరుకుతాయి. సో అక్కడికి వెళ్ళిపోయాము. ఇలా స్వీట్స్ అన్నీ చూస్తానంటే భలే తినాలనిపించేసింది. కానీ ఒకటే ఒక భయం, అన్నీ అంటే ఫ్రెష్గా చేస్తారన్న గ్యారంటీ లేదు. నాకు అదొక భయం అనమాట, ఏం తినలేను నేను. ఇంకెలా చూస్తానంటే వెజిటేబుల్స్, స్నాక్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఏమన్నా కర్రీస్ కావాలన్నా అవి కూడా ఉంటాయి. బజ్జీలు, బోండాలు అన్నీ ఉంటాయి అన్నమాట. కావాలంటే కొనుక్కోవచ్చు. దేవుడి సామాన్లు ప్రతి ఒక్కటి A to Z ఇంకా అన్నీ ఉంటాయి. ఇక్కడ స్టీల్ కొంచెం ఎక్కువ రేటు, నేను అక్కడ తగిలించిన వాటిని చూశాను అనమాట కాస్ట్. ఇంకా అలా అన్నీ తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా అక్క వాళ్ళ అబ్బాయి వస్తాడని చెప్పి వెయిట్ చేస్తున్నాము. ఇక్కడేంటో మగధీర సినిమాలో లాగా షాక్ వచ్చింది కదా, అలా వస్తుంది. ప్లే ఏరియాలో పూలు అన్నీ ఉంటాయి ఇక్కడే. ఇంకా బుడ్డోడు వచ్చాడు, ఇంక తీసేసుకొని ఇంటికి బయలుదేరిపోయాం అనమాట. అలా ప్రశాంతంగా వాక్ చేస్తూ వెళ్తానంటే చాలా బాగుంది. అంటే చాలా రోజులు అయిందనమాట బయటకు వచ్చి. ఇక్కడేంటో మనది ఒక్కో రోజు ఒక 3 రోజెస్ కలిపితే ఒక్క రోజు అంత పెద్దగా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఇళ్ళ ముందు ఉన్నాయి. ఇదే అక్క వాళ్ళ ఇల్లు అనమాట. అందరు పిల్లలు వస్తారు, గోల చేస్తారు, బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ డే సర్లే ఇంట్లోనే ఏముంటాము, కొంచెంసేపు పార్క్ వెళ్దాం అని చెప్పి పార్క్ వచ్చాము. వీడు చూడండి అసలు కోతి పనులు మామూలు చేయడు. అక్కకి వీడితోనే సరిపోయిద్దని నాకు అనిపించిద్ది అప్పుడప్పుడు. అంటే బాగుండిద్ది అనమాట, అలా ఉండాలి ఇంట్లో ఖచ్చితంగా. ఇంకా ఇక్కడ పాండ్ అంటే పార్క్ అంటే ఇదే అనమాట ఇక్కడ. కానీ చాలా బాగుంది. మొత్తం వాటరు, అక్కడ దూరాన కపుల్స్ కూర్చొని ఉన్నారు, ముసలోళ్ళు ఇద్దరు. చూస్తానంటేనే చాలా స్వీట్గా అనిపించింది. బాగుండిద్ది కదా అలా చూస్తానంటే. ఇంకా ఇట్లా ఇక్కడ ఫోటోషూట్ కూడా జరుగుతుంది. అందరు ఫోటోషూట్ తీయించుకుంటున్నారు. అమ్మాయి కూడా బాగానే ఉందనుకోండి. మొత్తం బాగుంది, ప్రశాంతంగా మొత్తం చూడటానికి కానీ ఏదైనా. ఇలా ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాను. నేనైతే ఒక సీట్లో కూర్చొని ప్రశాంతంగా ఎంజాయ్ చేశాను. వాళ్ళ చెల్లిని చూడండి ఎంత బాగా తీసుకెళ్తున్నాడు వాడు. చూడండి అసలు శ్రేష్ఠ బంగారం, అసలు భలే క్యూట్గా చేస్తుంది మొత్తము. ఇంకా సర్లే అని చెప్పి బయలుదేరిపోయాము. ఇంకా ఆడేం ఆడుకోవడానికి లేదు కదా, పిల్లల్ని ఇంకా ఆడిపిద్దామని చెప్పి ఇక్కడ ఒకటి కిడ్స్ ఏరియా లాగా ఉంటుంది, అక్కడికి తీసుకొని వచ్చాం అనమాట. అక్కడ చూస్తే అందరు పిల్లలే. వాళ్ళందరినీ చూస్తుంటే నేను కూడా చిన్నపిల్లలాగా మారిపోతే ఎంత బాగుండో అనిపించింది. బాగుండిద్ది కదా, ఏం తెలీదు, అమాయకంగా ఆడుకుంటూ ఉంటారు. వీడు చూడండి అసలు వాడు ఎగ్జైట్మెంట్కి అసలు అదుపు లేదు, గోల చేస్తున్నాడు. శ్రేష్ఠ బంగారం అయితే ఆడుకుంటూనే ఉంది. పద్దాకులు ఎక్కించడం, దించడం, అట్లా దిగాలన్నమాట. ఇంకా చూస్తుండగానే నైట్ అయిపోయింది. అలా మొత్తం తిరిగేసాం అనమాట. ఇక్కడేంటో నైట్ 8:30, 9 అయినా కానీ ఇంకా చీకటి పట్టలేదు. నాకైతే ఈవినింగ్ లాగే ఉంది. తీరా టైం చూస్తే ఇంత అయింది అనుకున్నాను. అసలు అంతే వెదర్ ఇక్కడ ఏంటో భలే వెరైటీగా ఉండిద్ది అనమాట. కానీ చాలా బాగుంది. ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోయాక క్రేవింగ్ స్టార్ట్ అయినాయి అనమాట మా వాళ్ళందరికీ. ఐస్ క్రీమ్ అని చెప్పి వాళ్ళందరూ కాల్ చేస్తుంటే నాకు కూడా వచ్చేసింది క్రేవింగ్. ఇంకా సర్లే ఐస్ క్రీమ్ తిందామని చెప్పి వచ్చేసాము. మనది చాక్లెట్ ఐస్ క్రీమ్ అనమాట. నట్స్ వేపించాను నీట్గా, ఎప్పుడెప్పుడు వచ్చిద్దాన్ని వెయిట్ చేస్తున్నాను. ఇంకా కుమ్మేశాను అనమాట. ఇంటికి వెళ్ళేసరికి శ్రేష్ఠ బంగారు నాటు పెట్టుకొని డాన్స్ వేస్తూ ఉంది. అని చాలా ఇష్టం అనమాట నాటు అంటే. ఎప్పుడు అన్నం తింటున్నా పెట్టమని గోల్ చేస్తానే ఉండిద్ది. ఇంక ఇలా నెక్స్ట్ డిలాట్స్కి వచ్చాము.
అంటే షాపింగ్ అనమాట. ఇది మొత్తం అన్నీ ఉంటాయి, షాపింగ్వి, కిడ్స్ ప్లే జోన్ అన్నీ ఉంటాయి అనమాట. చూసేద్దాం పదండి. ఇదే అనమాట మొత్తం. ఇంకా బట్టలు కానీ, వాచెస్ కానీ అన్నీ ఉంటాయి, బెల్ట్స్, షూస్, A to Z పర్ఫ్యూమ్స్ అన్నీ ఉన్నాయి. కానీ నాకేంటో కొంచెం ఇది కాస్ట్లీగా అనిపించింది అనమాట. ఇది మనకి రిలేటెడ్ కాదులే అని చెప్పి మొత్తం వీడియో తెస్తా ఉన్నాను వరక. మొత్తం చూస్తూ ఉన్నాను. అన్నీ ఉన్నాయి. నాకైతే బ్యాగ్స్ చాలా బాగా నచ్చినాయి. నాకు బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. నేను ఎటు వెళ్ళినా కానీ ఇండియాలో ఖచ్చితంగా కొనుక్కునేదాన్ని బ్యాగ్. కానీ ఇక్కడ కొనాలంటే మనసు ఒప్పట్లేదు నాకు. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అన్నీ నేను అంటే అలా ఇప్పుడు $1 అంటే ఓ అమ్మో ₹83 అనుకొని అలా అనుకుంటే అలానే ఉంటుంది. సర్లే ఇవన్నీ మనకి ఎందుకులే అని చెప్పి బయలుదేరిపోయి డైరెక్టరీ ఉంటుంది అనమాట, మొత్తం మ్యాప్. ఇంకా మనం కిడ్స్ ఏరియాకి అయితే వచ్చేసాం. మన ఏరియా అనమాట ఇది. అలా కిడ్స్ ఆడుకుంటూ ఉంటే చూస్తానికి చాలా బాగుండిద్ది కదా, అంటే మనసుకి హ్యాపీగా అనిపించిద్ది వాళ్ళు ఆడుకుంటుంటే. ఇంకా మన సాత్విక్ గాడికి అయితే అసలు చాలా హ్యాపీ అనమాట. వాడు అది ఎక్కుతాడు, ఇది దూకుతాడు, గోల గోల చేస్తాడు. అందరూ షాపింగ్కి వచ్చి పిల్లల్ని ఇక్కడ వదిలేసి వెళ్తారనుకుంటా. వాళ్ళు షాపింగ్ అంతా చేసుకొని వస్తారేమో. ఇక్కడ ఇలా ప్రింటెడ్ వేస్తారంటే టీషర్ట్స్కి. సర్లే చూద్దాం తీసుకుందాం అని చెప్పి వెళ్తే $25 చెప్పాడు. అమ్మో ఒక్కసారి నాకు గుండె ఆగిపోయింది. ఇంకా అలా సర్లే ఇంకో షాప్లోకి వెళ్ళాం అనమాట చూద్దామని చెప్పి. వీడికి వచ్చిన వెంటనే నాకు క్యాబ్ కావాలి. అరే అది అమ్మాయిలరా అన్నాగా నేను లేదు. సర్లే అని చెప్పి తీసి ఇచ్చాను. పెట్టుకుని వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. మమ్మీ ఎలా ఉంది కొనుక్కుంటానని అడిగినట్టున్నాడు. వీడు చూడండి అసలు ఏం చేస్తున్నాడు, అన్నీ గోల చేస్తాడు. ఇంకా ఇలా బయట స్టాల్స్ అవి కూడా ఉంటాయి. మొత్తం మేకప్ ప్రోడక్ట్స్ అని, బొమ్మలని అన్నీ ఉంటాయి అన్నమాట. చైన్స్, రింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇదన్నమాట మనది మెయిన్. ఇదన్నమాట సంగతి. ఇంకా ఇవి చూస్తానంటే నాకైతే మా చెల్లె గుర్తొచ్చిద్ది. ఏం క్యూట్గా చేసిన, క్యూట్గా ఉన్న వస్తువులు చూసినా నాకు మా చెల్లె గుర్తొచ్చిద్ది అనమాట. ఎందుకనుకున్నారు, చిన్నప్పుడు 2 పిలకలు వేసుకొని నేను క్లాస్ వింటూ ఉంటాను అనమాట. నేనేమో చదువు పెట్టినాను ఆ రోజుల్లో. ఇంకా వచ్చి అక్క అని చెప్పి 2 పిలకలు వేసుకొని క్యూట్గా గోల చేసిద్ది, ఏడ్చిద్ది నేను పక్కన కూర్చుంటానని. నాకైతే అదే గుర్తొచ్చిద్ది. ఇంకా అలా మొత్తం చూసేసి బయలుదేరిపోయాము. మళ్ళీ ఇంకో షాప్లోకి వెళ్ళాం అనమాట. ఇంక ఇవన్నీ సెట్ అవ్వాలి మనకని చెప్పి బయటకు వచ్చేసాము. ఫుడ్ సెక్షన్కి వచ్చాము. ఇది ఇంపార్టెంట్ అనమాట, ఫుడ్. సర్లే మొత్తం తిరుగుతూ ఉన్నాము. ఇంకా అలా కాఫీ తీసుకున్నాను అనమాట. నేను కాఫీ తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంకా ఇంటికి వెళ్ళాక ఇలా అందరు బార్బిక్యూ చేసుకున్నాం అనమాట. అందరు ఫ్యామిలీస్ కలిసి ఇలా చేసుకుంటాము. ఇంక ఫ్రెండ్స్ అందరం ఇలా ఎంజాయ్ చేసాం అనమాట. శ్రేష్ఠ ఎక్కడుంది? శ్రేష్ఠ ఇది కనిపించట్లేదు. శ్రేష్ఠ బంగారంతో అలా ఆడుకొని నైట్ అంతా తర్వాత క్యారవిన్స్కి వచ్చాం అనమాట. దీని మీద స్పెషల్ వ్లాగ్ ఉంటుంది, ఖచ్చితంగా చూడాలి అందరూ. చాలా బాగుంటుంది, అది పెడతానమాట. ఇంకా ఆ రోజంతా అది అక్కడ ఎంజాయ్ చేసేసి నెక్స్ట్ డే మళ్ళీ బర్లింగ్టన్ అనమాట. ఇది మనది. ఇదేంటంటే డీమార్ట్ లాగా ఉంది నాకైతే ఫీలింగ్ లోపలికి వచ్చిన వెంటనే. అంటే మన సరుకు అనమాట ఇదంతా, కొంచెం అలానే ఉంది. మొత్తం ఆఫర్స్ అన్ని టీషర్ట్స్ సైజెస్ పెట్టి అన్నీ నీట్గా ఉందన్నమాట. అన్నీ ఉన్నాయి, చెప్పులు, స్పెట్స్, ఇంకా లేనివంటూ లేవు, మొత్తం ఉన్నాయి A to Z. నాకైతే కొంచెం డీమార్ట్ ఫీల్ వచ్చింది. వీడైతే చక్కగా ట్రాలీలో కూర్చున్నాడు. ఇంక వీడిని నెట్టుకుంటూ నేను అన్నీ చూస్తూ ఉన్నాను అనమాట. నాకైతే పిల్లలు బాగా నచ్చినాయి పెద్దవాళ్ళ కంటే. చాలా స్వీట్గా, క్యూట్గా, అంటే బాగున్నాయి అనమాట. మోడల్స్ కానీ అవి బాగున్నాయి. కానీ నాకు ఇండియాలోనే నచ్చినాయి మోడల్స్. ఇక్కడ ఏం లేవు, టీషర్ట్లు కూడా నాకేమంత అనిపించలేదు మోడల్స్గా. ఇంకా ఇలా సర్లే వెళ్తూ ఉంటే ట్రాలీస్ కనిపించినాయి. అసలు ఎంతని ఏంటో చూద్దాం అనుకున్నాను. సో గైస్ చెప్తున్నా కదా, ఇక్కడికి వచ్చాకైనా కొనుక్కోవచ్చు మనం ట్రాలీస్. పెద్దగా అంతేం కాస్ట్ లేవు అనుకుంటాం, కానీ ఇంకా ఇండియాలోనే మనకు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇక్కడ క్వాలిటీ కూడా బాగున్నాయి. ఏదో ఒకటి తీసుకొచ్చేసుకున్నా పర్లేదు వచ్చేటప్పుడు, అది నా ఒపీనియన్ అనమాట. ఇంకా ఇలా బ్యాగ్స్ అన్నీ చూస్తూ వెళ్తున్నాను అసలు ఏమేమి ఉన్నాయి ఏంటని చెప్పి. వీడేమో నన్ను కిడ్స్ దగ్గర, బొమ్మల దగ్గరికి తిప్పుతూ ఉంటాడు. ఇంకా చెప్పుల సెక్షన్ అనమాట. చెప్పులు చూశానంటే ఇంక నేను అస్సలు ఆగను, ఖచ్చితంగా పోతాను. ఎందుకంటే మన సైజ్ అసలు దొరకవు అనమాట. ఇంక నా సైజ్ దగ్గరికి వచ్చేసాను, 10 దగ్గరికి. ఏమన్నా దొరుకుతాయేమో, నచ్చుతాయేమో అని చెప్పి. అన్నీ హీల్స్ ఉన్నాయి. అసలే మనం హైట్, ఇంకా హీల్స్ వేసుకున్నామంటే ఇంక మామూలుగా ఉండదు.
ఇంకా ఇలా షాపింగ్ చేస్తానంటే కూర్చొని డ్రాయింగ్ వేసుకోవాలి. మా ఫ్రెండ్ కూడా వేస్తుంది డ్రాయింగ్. ఇలా ప్రశాంతంగా ఎంజాయ్ చేసి ఇంక ఇంటికి బయలుదేరిపోయాం అనమాట. బాయ్ గాయ్స్, మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.